హైదరాబాద్ లో బడా హోటల్స్ రెస్టారెంట్లు లైటింగ్స్ తో కనువిందు చేస్తాయి. లోపలికి వెళితే మహావిందును రుచి చూపిస్తాయి. ఇంకో అడుగు ముందుకేసి కిచెన్ లోకి వెళితే ఆహారం కానీ కంగు తినటం మాత్రం ఖాయం. అందుకే హోటల్స్ నిర్వాహకులు కిచెన్ ముందు అదర్స్ ఆర్ నాట్ అలౌడ్ అంటూ ఓ బోర్డు తగిలిస్తారు. కస్టమర్స్ కూడా కిచెన్ వైపు తొంగి చూడనే చూడరు. ఒకవేళ పొరపాటున చూస్తే హోటల్ కు వచ్చే ధైర్యం మళ్ళీ చేయరు. కమ్మని ఇంటి భోజనం కంటే హోటల్స్ లో వెరైటీ ఫుడ్ తింటేనే మజా అని ఫీల్ అవుతూ ఉంటారు చాలా మంది భోజన ప్రియులు. అందుకే పండుగ పబ్బమని తేడా లేకుండా జనం హోటల్స్ రెస్టారెంట్లకు పోటెత్తుతున్నారు. ఇదే అదురుగా భావించిన హోటళ్ల నిర్వాహకులు కల్తీ పదార్థాలు, కాలం చెల్లిన పదార్థాలతోనే వెరైటీ వంటకాలను ఘుమఘుమలాడిస్తూ ఉన్నారు. పాడైన పదార్థాలను కూడా నూనెలో వేయించి ఏదో ఒక పేరు తగిలించి భోజన ప్రియుల ముందు ఉంచుతున్నారు. ఇక అవి లొట్టలేసుకొని తింటున్న జనం చివరకు అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ పైన ఆ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన హోటళ్లపై ముమ్మరంగా దాడులు చేస్తున్నారు. నాణ్యత లోపించినా, కాలం చెల్లిన ఆహార పదార్థాలను కనిపించినా యాక్షన్ తీసుకుంటున్నారు. హోటల్స్ రెస్టారెంట్ల పైన దాడులు చేస్తున్న అధికారులు ఆయా కిచెన్లను చూసి వెళ్లి ఆశ్చర్యపోతున్నారు. అక్కడ నాణ్యత కనిపించదు. శుభ్రతకు కిచెన్ దరిదాపుల్లో కూడా ఎంట్రీ లేనట్టుంది. ఏ డబ్బా ఓపెన్ చేసినా పురుగులు, ఏ వస్తువును కదిపినా ఎలకలు. వంటల్లో వాడే పదార్థాలు కుప్పలు తెప్పలుగా పురుగులు అధికారుల కంటబడుతున్నాయి. వీటితో పాటు కాలం చెల్లిన ఆహార పదార్థాలు గుట్టలు గుట్టలుగా పడి ఉంటున్నాయి. మీరు ఇష్టంగా లాగించే తందూరి రొట్టెల్లోనే ఈ పురుగులు పంటిన మైదా పిండితోనే రెడీ చేస్తున్నారని మీకు తెలుసా? ఇక బిర్యానీని చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. అదే ఆ బిర్యానీ తయారీలో వాడే నూనెను చూస్తే మీ కళ్ళు తిరగటం గ్యారంటీ. ప్రజల ఆరోగ్యాలతో హోటళ్ల యజమానులకు అవసరం లేదు. చెత్త ఆహార పదార్థాలతో కస్టమర్ల కడుపులు నింపాలి, గల్లా పెట్టి నిండాలి అన్నదే వాళ్ళ ప్రధాన సూత్రంగా కనిపిస్తుంది. లాభాల కోసం కస్టమర్ల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ఇటు సిటీ జనం కూడా నోరూరించే కమ్మని విషానికి అలవాటు పడిపోయారు. ఆరోగ్యాన్ని పనంగా పెట్టి నూటి రుచులు అందిస్తూ ఉన్నారు. చివరకు శతకోటి బాధలు పడుతున్నారు. ఇప్పటికైనా భోజన ప్రియులు కళ్ళు తెరవాల్సిన సమయం వచ్చింది. శుచికరమైన ఇంటి భోజనం తీసుకుంటే 10 కాలాల పాటు ఆరోగ్యంగా జీవిస్తారు. అదే కమ్మని రుచుల కోసం కకృతి పడితే ఆ దేవుడు కూడా మిమ్మల్ని రక్షించలేడంటూ వైద్యులు చెబుతున్నారు. వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. ఆహారమే విషమైన రోజులవి. ఏం తినేటట్టు లేదు, ఏం తిన్నా అరిగేటట్టు లేదు. సమయం లేకనో వెరైటీ ఫుడ్స్ మీద ఉన్న మోజుతో రెస్టారెంట్లకు, హోటళ్లకు క్యూ కడుతున్నారు సిటీ జనం. ఇదే అదునుగా భావించిన హోటళ్ల నిర్వాహకులు కస్టమర్లకు కల్తీ ఆహారాన్ని వడ్డిస్తున్నారు. హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడ్డ నిజాలు సిటీ జనాన్ని ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. ఇన్నాళ్ళు కమ్మని విషయాన్ని లాగించామా అంటూ నివ్వెరబోతున్నారు. హోటళ్లలో శుభ్రత శూన్యం, నాణ్యత కరువు. ఏ హోటల్ కిచెన్కి వెళ్ళినా, ఏ రెస్టారెంట్ వంటగదికి వెళ్ళినా ఇవే దృశ్యాలు. స్టోర్ రూమ్లో ఏ డబ్బాను తెరిచినా పురుగులే, ఏ బ్యాగును కదిపినా ఎలుకలే. కల్తీ ఆహార పదార్థాలు, కాలం చెల్లిన పదార్థాలతో ఫుడ్ ఐటమ్స్ రెడీ అవుతున్నాయి. డబ్బుల కోసం కక్కుర్తిపడి కస్టమర్లకు రోగాలను అంటగడుతున్నారు. అసలు ఎందుకు ఈ పరిస్థితి? ఇదే అంశంకి సంబంధించి మీరు సేఫేనా, మీరు తింటున్న ఫుడ్ సేఫేనా అన్న అంశంపై 10 టీవీ లంచ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లండన్ గ్యాస్ట్రోకేర్ నుంచి డాక్టర్ చంద్రశేఖర్ పులి గారు, అలాగే ప్రముఖ పీడియాట్రిషియన్, ప్రస్తుతం అపోలోలో సేవలు అందిస్తున్న డాక్టర్ షర్మిల గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్ పులి గారు, మనం చూస్తున్నాం అంటే ఈ ఫుడ్కి సంబంధించి, ఈ కల్తీకి సంబంధించి చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఒకనొక సందర్భంలో అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. కొన్నిసార్లు బయటపడుతున్నాయి, కొన్నిసార్లు బయటపడటం లేదు. పబ్లిక్ మైండ్ సెట్స్ కూడా అలాగే ఉన్నాయి. బయట ఫుడ్డే తినాలి, బయట ఫుడ్ ఎంజాయ్ చేయాలి. లేదంటే ఇప్పుడు ఈ యాప్స్ వచ్చిన తర్వాత, స్విగ్గీ కానీ జొమాటో కానీ రకరకాల ఫుడ్ యాప్స్ వచ్చిన తర్వాత వంట వండడమే మానేశారు. ఇంట్లో కిచెన్లో ఇంగ్రీడియంట్స్ వాడడమే మానేశారు. సింపుల్గా ఫుడ్ తెప్పించుకోవాలి, తినాలి, లేదంటే దారిలో వచ్చేటప్పుడు పార్సిల్ తెచ్చుకోవాలి, తినాలి. ఇదే మైండ్ సెట్తో ప్రజలు పూర్తిగా ఉన్న నేపథ్యం ఒకటి. ఈ తనిఖీల్లో బయటపడుతున్న నివ్వెరపోయే విషయాలు రెండోది. ఈ రెండు చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది? చాలా మంచి పాయింట్ అండి. ఇంట్లో
ఫుడ్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ చాలా సీరియస్ గా అధికంగా ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తూ ఉంటాయి. దీన్ని 3 రకాలుగా డివైడ్ చేస్తాను నేను. ఒకటి, మీరు చెప్పారు ఇందాక వాళ్ళు స్టోర్ చేసే స్పేస్ ఎంత ఇంపార్టెంటో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ బొద్దింకల కాడి నుంచి ఎలుకల కాడి నుంచి ఈగల కాడి నుంచి ఇవన్నీ రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ క్యారీ చేస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైస్ బయట నుంచి వచ్చి లోపలికి తీసుకొస్తున్నాయి అనుకోండి, దాంతోపాటు కొన్ని రకాల బ్యాక్టీరియాని తీసుకొచ్చి ఆ ఫుడ్ మీద పెడుతూ ఉంటాయి. దాన్ని తీసుకోపోతే ఒక రకమైన జబ్బులు. అలాగే ఇప్పుడు రోడెంట్స్ అంటే ఎలుకలు కానీ బొద్దింకలు కానీ ఇవి ఉన్నాయి కదా, సో అవేం చేస్తాయి అంటే అవి కూడా వాటితో పాటు ఇన్ఫెక్షన్స్ క్యారీ చేస్తుంటాయి. లెప్టోస్పైరోసిస్ అంటాం. ఎందుకంటే జనరల్గా డ్రైనేజీల్లోనూ వాటిల్లోనూ దాక్కుని వాటికి ఫుడ్ ఎక్కడైతే ఉన్నాయో వాటికి తెలిసిపోతుంది, వచ్చేసి దాన్ని కంటామినేట్ చేస్తూ ఉంటుంది. సో ఈ రకంగా వచ్చే ప్రాసెస్ ఒకటి ఉంటుంది. 3వ పాయింట్, యాక్చువల్లీ ఫుడ్ వాళ్ళు తీసుకొచ్చిన క్వాలిటీ ఫుడ్, ఫర్ ఎగ్జాంపుల్ రైస్ కానించి, వాళ్ళు తీసుకున్న స్పైసెస్ కానించి, వాళ్ళు తీసుకున్న వెజిటేబుల్స్ కానించి, తర్వాత నాన్ వెజ్ చికెన్ కానీ మటన్ కానీ, ఇవన్నీ డిఫరెంట్ ఐటమ్స్, వాటి గురించి కూడా మాట్లాడదాం. సో ఇవన్నీ కాకుండా నేను చూసింది అబ్జర్వేషన్లో ఏంటంటే మన వాడే యుటెన్సిల్స్ క్లీనింగ్. ఓకే, ఎందుకు చాలా ఇంపార్టెంట్ అని అంటే విదేశాల్లో కానీ ఎక్కడైనా కానీ పెద్ద పెద్ద రెస్టారెంట్లో కానీ ప్లేట్లు కడిగిన తర్వాత వాటిని ఒక టెంపరేచర్లో మెయింటైన్ చేస్తే కానీ దాని నుంచి వచ్చే కంటామినేషన్ కూడా తగ్గుతుంది. సో ఇవన్నీ శుభ్రంగా తీసుకుంటే కానీ ప్రాసెస్ రాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరేజ్ ఏరియా, నెంబర్ 2 వాళ్ళు తీసుకొచ్చే టైప్ ఆఫ్ ఫుడ్, తర్వాత నెంబర్ 3 మనకు సర్వ్ చేసే ప్రాసెస్. ఓకే, సో ఈ 3 రకాలుగా డివైడ్ చేసుకుంటే మనకు వచ్చే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ లివర్ ప్రాబ్లమ్స్ కానీ అవాయిడ్ చేయొచ్చు. అంటే చంద్రశేఖర్ పుల్లి గారు, ఇక్కడ ఏది ప్రధానంగా కీలకంగా మారుతోంది? టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమా, లేదంటే అక్కడున్న శానిటరీ సిచ్యువేషన్, శానిటరీ పరిస్థితుల? ఓకే, చాలా మంచి పాయింట్ చెప్పారు. సో దీన్ని ఒక హిస్టారిక్గా తీసుకుంటే, ఇప్పుడు నేను విదేశాల్లో 2000లో వెళ్ళాను. అప్పుడు 20 సంవత్సరాల కిందట వెళ్ళినప్పటికీ ఇప్పటికీ ఆహార విధానాలు ఇండియాలో చాలా మారిపోయినాయి. ఒకప్పుడు మనకు తెలిసి నాన్ వెజ్ తినాలంటేనే ఒక ఆదివారం వచ్చినప్పుడు అందరితో గ్రాండ్ పేరెంట్స్తో కూర్చొని తినే రోజులు. ఇప్పుడు ఏంటంటే ప్రతిరోజు తినాల్సిందే. అప్పుడు భోజనాలు ఏదన్నా హోటల్ నుంచి తెప్పించుకోవాలి అని అంటే అయ్యో ఇంట్లో చేయట్లేదా అన్న మొహమాట పడుతూ బయట నుంచి తెప్పించుకున్నాం అన్న ఫీలింగ్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఇంట్లో చేస్తున్నారా అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయాం కంప్లీట్గా. ఇప్పుడు ఏంటంటే కనీసం జొమాటో ఒకసారైనా క్లిక్ చేయకుండా ఆ రోజు గడవదు మనకి, మీరు చెప్పినట్టు స్విగ్గీ కానీ జొమాటో కానీ. సో దీని నుంచి కంటామినేషన్, ద టైప్ ఆఫ్ ఫుడ్ ఎలాంటిది వస్తుందో తెలియదు. పిల్లల్లో కూడా చైల్డ్హుడ్ ఒబెసిటీ కూడా పెరిగిపోతూ ఉంటుంది. సో ట్రాన్సిషన్ పాయింట్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి తర్వాత నేను చెప్పదలిసింది ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ఫుడ్. ఒకప్పుడు చికెన్ 65 అంటే ఏదన్నా తీసుకున్న ఆహారానికి చుట్టుపక్కల కవరింగ్ వేయటం అనేది ఉండేది కాదు. 20 years 25 years బ్యాక్ ఎప్పుడో చికెన్ 65 అంటే ఇలా చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఫుడ్ కి పైన మైదా కప్పేసి దాన్ని ఒక రకంగా లోపల ఏముంటుందో మనకు తెలియదు. ఓకే, హౌ ఫ్రెష్ అంటే ఇప్పుడు మనకి వెజిటబుల్స్ కూడా పైన అన్ని 65 ఐటమ్స్ ఇప్పుడు చెప్పాలంటే. సో లోపల యాక్చువల్లీ ఉన్నది ఫ్రెషా లేదా అని కూడా తెలియకుండా ఉంటుంది మీకు. సో దీనివల్ల చాలా చాలా కంటామినేటెడ్ ఫుడ్ కూడా మనం అలా రుచికరంగా తయారు చేయొచ్చు. అదొకటే కాకుండా ఆయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో రీహీటెడ్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో కట్ డౌన్ ద స్టోరీ షార్ట్, నేనేం చెప్తున్నానంటే నేను ఇక్కడ చూస్తున్న ప్రాక్టీస్లో పేషెంట్స్కి ఏమవుతుంది అని అంటే వచ్చే గ్యాస్ట్రెంటరైటిస్ ఇప్పుడు జస్ట్ ఇప్పుడు లాస్ట్ కన్సల్టేషన్ కూడా అదే, ఆయనకి మోషన్స్ 20 సార్లు వెళ్తున్నా అంట లాస్ట్ 3-4 days లో. ఇది ఎందుకు వచ్చింది? 4-5 రోజుల వర్షాలు ఉన్నాయి. సో దీనివల్ల ఏంటి, ఒక హోటల్లో ఒక 100 మంది భోజనం చేశారంటే ఎన్ని గ్యాలన్స్ ఆఫ్ వాటర్ కావాల్సి వస్తుంది? అవును, ఆ వచ్చిన వాటర్ అంతా మనకి శానిటైజర్ వాటరా, అంటే ప్లేట్లు కడగాలంటే ఎన్ని గ్యాలన్స్ కావాల్సి వస్తుంది? ఒకే టబ్లో పెట్టి మళ్ళీ ముంచి ఇంకోళ్ళకి ఇస్తున్నారా? సో మనం సర్వ్ చేసిన ప్లేట్స్ ఎంత క్లీన్గా ఉన్నాయి అవి చూసుకోం, మనం సర్వ్ చేసిన ఫుడ్ వరకే చూసుకుంటున్నాం. సో ఎప్పుడైతే మనకు వర్షాలు పడుతున్నాయో అప్పుడు గ్యాస్ట్రెంటాలజీకి వచ్చే పేషెంట్స్ గ్యాస్ట్రెంటరైటిస్, కొంతమంది టైఫాయిడ్ అనో లేకపోతే ఈకోలా ఇన్ఫెక్షన్స్ అనో షిజెల్లా ఇన్ఫెక్షన్స్ అనో బ్లడ్ మోషన్స్ అవటం ఇలాంటివి చాలా చాలా అధికంగా చూస్తూ ఉంటాం. కడుపు నొప్పితో వచ్చే పేషెంట్స్ కూడా చాలా ఎక్కువ అవుతుంటారు. షర్మిల గారు, మేడం ఎక్కువగా ఇప్పుడు చంద్రశేఖర్ పుల్లి గారు చెప్పారు, అంటే ఒకటి ఫుడ్ ఐటము, రెండోది అక్కడున్న శానిటరీ సిచ్యువేషన్స్,
అలాగే ఆయన లండన్లో ఒక 20 సంవత్సరాలు పనిచేసినప్పుడు అక్కడున్న ఫుడ్ హ్యాబిట్స్, ఫుడ్ శానిటైజేషన్కి సంబంధించి, ఫుడ్ క్వాలిటీకి సంబంధించి తీసుకునే స్టాండర్డ్స్, ఇక్కడ స్టాండర్డ్స్కు ఎలాంటి డిఫరెన్సెస్, ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి అనేది మీరేం గమనిస్తున్నారు? ప్రధానంగా ఎక్కువగా చిల్లర పిల్లలు కూడా ఈ బయట ఫుడ్కి బాగా అలవాటు పడిపోయారు. ప్రధానంగా ఈ జంక్ ఫుడ్కి బాగా అలవాటు పడిపోయారు. జంక్ ఫుడ్ అంటే ఇంట్లో తయారు చేసే వాతావరణం తక్కువ, సింపుల్గా క్లిక్ చేయాలి, ఇంటికి వచ్చే అటు కేఎఫ్సి చికెన్ నుంచి తర్వాత పిజ్జాలు, బర్గర్లు, రకరకాల ఐటమ్స్, రకరకాల స్వీట్లు పిల్లలు ఇష్టపడుతున్నారని మనం కూడా అలాగే తెప్పిస్తున్నాము, వాళ్ళు అలాగే తింటున్న వాతావరణం. అంటే ఈ ఫుడ్ కల్తీ వల్ల ఎలాంటి సమస్యలు వస్తున్నాయి? మీకు ఎదురవుతున్న కేసులు ఏ రీతిలో ఉంటున్నాయి? ఫుడ్ ఇండియాలో కూడా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI అని ఉంది. అవునండి. అయితే ద మెయిన్ ప్రాబ్లం అబౌట్ రెండు రకాలుగా వస్తాయి మనకి ఫుడ్ తో వచ్చే ప్రాబ్లమ్స్. ఒకటి కంటామినేషన్, అంటే శుభ్రత సరిగ్గా లేకుండా. రెండోది క్వాలిటీ, ఆ క్వాలిటీ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్. దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుడ్ కంటామినేషన్ అని అంటే స్టోరేజ్, అది ఎలా వాడుతున్నారు, ఎక్స్పైరీ డేట్ ఉన్నవి వాడుతున్నారా, లేదా ఎంత రిఫ్రిజిరేటర్ లోంచి తీసి మళ్ళీ అది రిఫ్రిజిరేటర్ ఒకసారి తీసి మళ్ళీ లోపల పెట్టాక థాయింగ్ అంటాం. సో వాటిల్లో క్రిములు ఎక్కువ గ్రో అవుతా ఉంటాయి. రెస్టారెంట్స్ లో జరిగేది ఏంటంటే వాళ్ళు తెచ్చి పెట్టుకుంటారు, స్టోర్ చేసుకుంటారు. స్టోరింగ్ రైట్ గా ఉన్నా గానీ దాని ఎక్స్పైరీ డేట్ అయిన తర్వాత కూడా వాడే అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక ఫేమస్ రెస్టారెంట్ కాదు, ఎక్కువ మూవ్ అవ్వట్లేదు, లేదా మీరు ఆర్డర్ చేసేది చాలా రేర్ థింగ్ అయితే, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అది ఒకటైతే. రెండోది ఏంటంటే ఇంగ్రీడియంట్స్. రీహీటెడ్ ఆయిల్ అనే దాని గురించి మాట్లాడాలంటే మనకి యాక్చువల్ గా ప్రతి రెస్టారెంట్ లో TPM మీటర్ అని ఉండాలి. TPC ఆర్ TPM అంటారు. అంటే టోటల్ పోలార్ మెటీరియల్ ఆర్ టోటల్ పోలార్ కాంపౌండ్స్. వీటిని ఇది 20-25% కంటే ఎక్కువ అవ్వకూడదు. ఇవి ఎక్కువ ఎలా అవుతాయి అంటే వాడిన నూనె, ఇప్పుడు మనం ఇంట్లో కూడా మనం వాడే నూనెలు కూడా మాటికి సేమ్ ఆయిల్ హీట్ చేస్తుంటే పూరీలు కాలుస్తారు, కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది. ఇదే ఆయిల్ మళ్ళీ దాంట్లోనే పూరీలు కాలుస్తుంటే అట్లానే చేస్తారు బయట. ఇంట్లో అయితే ఒకసారి హీట్ చేసిన ఆయిల్ ని పక్కకు పెట్టి నెక్స్ట్ యూజ్ చేయబోయే ఆయిల్ లో ఒకేసారి వేసుకొని ఒక్కొక్కటి ఫినిష్ చేస్తారు. అది 10 సార్లు వాడరు. సో ఈ TPM లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. TPM లెవెల్స్ పెరగటం మూలాన ఇప్పుడు పిల్లల్లో ఊబకాయం దగ్గర నుంచి ఏమవుతుందంటే ఫ్యాటీ యాసిడ్స్, ట్రైగ్లిసరైడ్స్ అండ్ ఇంకా డేంజరస్ థింగ్స్ ఏంటంటే పాలిఫినాలిక్ కాంపౌండ్స్ అంటాం, అరోమాటిక్ హైడ్రోకార్బన్స్. వీటి నుంచి క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పర్టికులర్లీ కొలాన్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ పిల్లల్లో ఒబిసిటీ అండ్ ఇప్పుడు వస్తున్న చాలా ప్రాబ్లమ్స్ లైక్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఇవన్నీ కూడాను మనం తినే ఫుడ్ లో బోత్ క్వాలిటీ అండ్ ఇంగ్రీడియంట్ ప్రాబ్లం మూలన వస్తుంది. అండ్ ఇంట్లో చెయ్యని వాళ్ళకే కాదు, స్విగ్గీ జొమాటో ప్రాబ్లం ఉన్నది. ఇంట్లో చేసినా కూడా ఇంటి ఫుడ్ రెస్టారెంట్ ఫుడ్ తో కంపీట్ చేయటం టేస్ట్ వైజ్ అనేది జరగదు. సో ఓన్లీ వే ఈస్ మీరు పిల్లల్ని, పర్టికులర్ గా నేను పీడియాట్రిషియన్ కాబట్టి వారానికి ఒకసారికి మించి బయట ఫుడ్ తినకూడదు, వారానికి ఒకసారి మించి మీరు ఆర్డర్ చేయకూడదు, ఇట్లాంటివి చూసుకోవాలి. అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ రీసెంట్ టైమ్ లో జరిగింది ఏంటంటే చాక్లెట్స్ లో నుంచి చిన్న పురుగులు రావటం. చాక్లెట్స్ తిని, బేకరీ ఫుడ్స్ తిని, బర్త్డే కేక్ తిని సడన్ డెత్ అయింది కొంతమందికి. బేకరీ ఫుడ్ తిని ఒక చైల్డ్ రక్తం వాంతులు అయ్యి చనిపోయారు. ఇవి మనం పంజాబ్ లో చాలా చోట్ల విన్నాం. వీటిల్లో ప్రాబ్లం ఏంటంటే మనకి యూజువల్ గా టైఫాయిడ్ కాజ్ చేసే ఆర్గానిజం సాల్మోనెల్లా టైఫీ అంటాం, అది రావచ్చు కంటామినేటెడ్ ఫుడ్ మూలన. ఎక్స్పైర్ అయిన ఫుడ్ లో పర్టికులర్లీ స్వీట్స్, మిల్క్ బేస్డ్ వాటిల్లో సాల్మోనెల్లా టైఫీమ్యూరియం అని పెరిగి ఇది సీరియస్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్ కాజ్ చేసి చాలా తీవ్రంగా వచ్చి ఒక్కొక్కసారి డెత్ కూడా కాజ్ చేయొచ్చు. సో అండ్ ఇంకొకటి ఫుడ్ లో వాడే ఎడిటివ్స్ కి సడన్ ఎనఫిలాక్టిక్ రియాక్షన్స్ రావచ్చు. సో ఎప్పుడైనా కానీ ఏదైనా కూడా
మోతాదు మించి చేయకూడదు. మ్మ్. బయట తింటం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఓకే. సో పాయిజనస్ కెమికల్స్ ఉంటాయి, వాటిని మనం కంటిన్యూస్ గా బాడీకి అవే పెడుతూ ఉంటే ఆబ్వియస్ గా ఇప్పుడు క్యాన్సర్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి, డయాబెటీస్ ఎందుకు ఎక్కువ అవుతుంది, ఊబకాయం ఎందుకు ఎక్కువ అవుతుంది, ఇన్ఫర్టిలిటీ ఎక్కువ ఎందుకు అవుతుంది, ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు చాలా మంది. అది రైట్ ఫ్రమ్ సాయిల్ కంటామినేషన్ టు ఫుడ్ కంటామినేషన్ టు ఎయిర్ కంటామినేషన్ టు వాటర్ పొల్యూషన్, ఇవన్నీ. సో మనము యాజ్ ఇండివిజువల్స్ అండ్ పేరెంట్స్ చేయగలిగింది ఏంటంటే కంప్లీట్ గా బయట తినకూడదు అని చెప్పటం అనేది, అది ఫాలో అవటం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో దుర్లభం. అట్లీస్ట్ హ్యావ్ ఎ క్యాప్ వీక్లీ వన్స్, నాట్ మోర్ దెన్ దట్. ఇట్లా చేయటం మూలంగా పిల్లల హెల్త్ మరీ రిస్క్ లో పడకుండా చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే బయట ఫుడ్ తినే వాళ్ళల్లో హెలికోబాక్టర్ పైలోరీ అని ఒకటి, అమీబియాసిస్, ఇది ఎప్పటి నుంచో తెలిసిందే. ఈ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి ఎప్పుడు ఎసిడిటీ ఉన్నట్టుగా, ఎసిడిటీ మందులు తీసుకుంటే తగ్గి మళ్ళీ తిరిగి వస్తుంది. రీఫ్లక్స్ ఇస్ఫెజైటిస్ అని వస్తుంది. ఇది ఈస్ఫెజల్ క్యాన్సర్ కూడా కాజ్ చేయొచ్చు. సో సింప్లీ ఈటింగ్ అవుట్ సైడ్ ఫుడ్ ఫర్ ఎ లాంగ్ టైం, లేదా లాంగ్ స్టాండింగ్ ఎసిడిటీ ఉన్నప్పుడు ప్రాపర్ గా ట్రీట్ చేయించుకోండి. బెస్ట్ థింగ్ ఈస్ టు మినిమైజ్ బయట తినే ఫుడ్ నంబర్ ఆఫ్ టైమ్స్ తగ్గించుకోవాలి. వెరీ హాట్ ఫుడ్ తినడానికి ప్రిఫర్ చేయాలి. బయట తినే పానీపూరి లాంటివి, అంటే ఎక్కడైతే రోడ్డు మీద బండి ఫుడ్ ఉంటుందో అక్కడ రీహీటింగ్ ఆయిల్స్ ఎక్కువ ఉంటాయి అండ్ స్టెరిలైజ్డ్ కాని వాటర్ యూజ్ చేస్తారు. వీళ్ళల్లో నేను చాలా మందిలో హెపటైటిస్ ఏ అంటాం, అంటే ఫుడ్ అండ్ వాటర్ ద్వారా మనకి వచ్చే జాండీస్ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ తగ్గించుకోవాలంటే వ్యాక్సిన్స్ తీసుకోవటం ఒక పద్ధతి అయితే, బయట ఫుడ్ తినటం తగ్గించుకోవటం ఇంకా అత్యంత కీలకం. అది కీలకం. రైట్. షర్మిల గారితో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్ పులి గారు, మీరు లండన్లో 20 years పనిచేశారు. అంటే ఇక్కడ ఫుడ్ స్టాండర్డ్ సంబంధించి ఇక్కడ FSSAI అని ఉంది. మనం చూస్తే ఏ ప్రోడక్ట్ కొన్నా లేదంటే ఎక్కడ మనం ఏది కొన్నా కూడా వెనక్కి అది FSSAI అని ఒక ఉంటుంది. అది చూడటం వల్ల రైట్, అంటే వాళ్ళ గుర్తింపు ఉంది కాబట్టి, వాళ్ళ స్టాంప్ ఉంది కాబట్టి మనం హ్యాపీగా తినొచ్చన్న భావన మీకైనా నాకైనా ఎవరికైనా కలుగుతుంది. కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తే విభిన్నంగా ఉన్నాయి. తనిఖీలు చేస్తుంటే విస్తుపోయే వాస్తవాలు మనకి తెర ముందుకు వస్తున్నాయి. ఈ స్టాండర్డ్స్ విషయంలో అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి సార్? గుడ్ పాయింట్ అడిగారు. ఇది యాక్చువల్లీ నేను అంతకుముందు ఫుడ్ అడల్టరేషన్ ఒక ఇంటర్వ్యూ అంతకుముందు ఇచ్చాను. ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన చెప్పింది, హీఈస్ యాక్చువల్లీ విజిలెన్స్ ఆఫీసర్. ఇప్పుడు హైదరాబాద్ లో చూసాం అనుకోండి, ఒక స్ట్రీట్ లో చూసుకుంటే ఎన్నో రెస్టారెంట్స్ ఉంటాయి. సో ప్రతి రెస్టారెంట్ ని విజిలెన్స్ గా వెళ్ళాలి అని అంటే వాళ్ళకున్న స్టాఫింగ్ క్వాంటిటీ, నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ వెరీ లెస్. అవును. అండ్ ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఎవరైతే షెఫ్స్ ఉన్నారో ఆర్ ది గివెన్ ఎనీ సర్టిఫికేషన్ ఆఫ్ శానిటేషన్? రీప్రాసెస్డ్ ఫుడ్ యూజ్ చేస్తే ఎలా వస్తుంది? ఇవి కనుక చేయకుండా ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయడానికి విదేశాల్లో లైసెన్స్ ఇవ్వరు. ఓకే. సో అది ఫస్ట్ పాయింట్. ఏంటంటే ప్రతి షెఫ్ కి దే షుడ్ బి హోల్డింగ్ అప్ సమ్ మినిమం స్టాండర్డ్స్ ఆఫ్ హౌ టు మేక్ ఫుడ్. రిఫ్రిజిరేటెడ్ ఫుడ్ ని మళ్ళీ రీహీట్ చేయటము, మళ్ళీ రీహీట్ చేయటము, ఇలాంటివన్నీ వాళ్ళకి మినిమం బేసిక్ ఇది ఉండాలి. రీలైసెన్సింగ్కి వెళ్ళాలి. తర్వాత ఫ్రీక్వెంట్ గా విజిలెన్సింగ్ ఆస్పెక్ట్స్ ఉండాలి. సో అవి లేకుండా దే కంటిన్యూస్ టు రన్. ఇప్పుడు మనకు చూసాం అనుకోండి, బయట పానీపూరి షాప్స్ ఉంటాయి, మోస్ట్ కామన్ రిలేటెడ్ గట్ ఇన్ఫెక్షన్స్. సో వాళ్ళకి ఏం చేస్తారు, ఆ వాటర్ దాంట్లో ఎప్పుడు ఉంటుందో ఎలా ఉంటుందో వాడి చేతులు ఎన్నిసార్లు పెడతాడో కూడా మనకు తెలియదు. సో ప్రతి పేషెంట్ వచ్చినప్పుడు ఇలాగా కడుపు నొప్పి ఉందండి, ఎలా ఉందా అలా ఉందంటే నేను అడుగుతాను, పానీపూరి తిన్నారంటే తినలేదంటారు. మళ్ళీ వెన్ యూ డీప్ క్వశ్చనింగ్ చేస్తే 4 రోజుల కింద తిన్నాను, అప్పటి నుంచే స్టార్ట్ అయింది. సో అట్లాగా మనం తీసుకున్న ఫుడ్ ఎంత కీలకంగా ఉంటుంది అని అంటే హౌ టు హ్యాండిల్ ద ఫుడ్, ఆ లైసెన్సింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో
ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ టు ఆస్క్ మీ హౌ కెన్ యూ గో బ్యాక్, ఇదంతా తీసి మళ్ళీ ఎలా మొదలు పెట్టగలము, మనకి గుడ్ క్వాలిటీ ఆఫ్ కేర్ కావాలి అనుకుంటే Absolutely, sir. ఎవరైతే అది chefs కేర్ ఉన్నారో సార్, అది చెప్పండి. దే షుడ్ బి లైసెన్స్డ్ ఎనఫ్. సో అక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఇఫ్ ఐ హ్యాడ్ టు బి రెస్పాన్సిబుల్, ఒకటి మేడం చెప్పినట్టు ద నెంబర్ ఆఫ్ టైమ్స్ యూర్ ఈటింగ్ అవుట్ సైడ్ వీ షుడ్ స్టాప్. అది కొన్నిసార్లు డిఫికల్ట్ అవుతుంది బికాస్ ఇప్పుడు మీ టీమే వచ్చారు, ఈ టైంకి క్యారేజ్ పట్టుకుని రావాల్సింది రాకపోవచ్చు, కన్వీనియన్స్ కోసం ఆకలి వేయచ్చు, డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు. సో రన్నింగ్ ఫాస్ట్ జనరేషన్స్ కి వీఆర్ మేకింగ్ అవర్ సెల్ఫ్ కన్వీనియంట్. సో అదొక ఆస్పెక్ట్ అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ రెడ్యూస్ ది ఈటింగ్ ఫుడ్ అవుట్ సైడ్. నెంబర్ 2, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరైతే షెఫ్స్ ఉన్నారో దే షుడ్ హోల్డ్ మినిమం లైసెన్సింగ్ టు సే హౌ టు మేక్ ద సేఫ్ ఫుడ్, how to handle the food, how so the processing of food. ఇవి మాత్రం ఎప్పటికప్పటికి ఫ్రీక్వెంట్గా రీలైసెన్సింగ్ చేసుకోవాలి, వాళ్ళకు ఒక అవగాహన అనేది క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, రెస్టారెంట్స్ కూడా దే షుడ్ బి గివెన్ లైక్ అప్రైజల్ అంటాం అనమాట, ఎవ్రీ ఫ్యూ మంత్స్ కానీ ఎవ్రీ ఫ్యూ. సో ఇప్పుడు కొత్త చేంజెస్ వచ్చినాయి, ఓకే యూఆర్ మేకింగ్ న్యూ టైప్ ఆఫ్ ఫుడ్, దీని గురించి రీహీట్ చేయాలా, ఎటువంటి ఆయిల్లో కుక్ చేయాలి, ఎంత టైంలో సర్వ్ చేయాలి, ఎందుకు వేడిగా సర్వ్ చేయాలి, అవన్నీ టిక్ బాక్సెస్ ఉంటాయి అనమాట. ఆ ఎక్సర్సైజెస్ కనుక చేసుకోగలిగితే ప్లేట్ క్లీనింగ్ ప్రాసెస్ కాంప్రమైజ్ అవ్వకుండా, ఇఫ్ దే సే ఎస్ వీఆర్ డూయింగ్ ఇట్ అండ్ వెన్ యూ డూ ద విజిలెన్స్ చెకింగ్ యూ కెన్ గో అండ్ సే ఓకే ఇది అవ్వలేదన్నారు కాబట్టి ఇట్లాగా. సో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మార్పు గురించి చెప్తాను. ఒకప్పుడు టాయిలెట్ శానిటేషన్ 20 years బ్యాక్ మనం చూస్తే స్మెల్స్ వచ్చాయి, ఇప్పుడు రాకుండా ఏం చేస్తున్నారు, ఒక బోర్డు పెడతారు అక్కడ పెట్టేసి ఓకే ఎవ్రీ 20 minutes 10 minutes చెక్ చేసుకుంటామని చెప్పి సైన్ పెడుతున్నారు అక్కడ. ఏది ఎయిర్పోర్ట్స్ లో కానీ ఎక్కడైనా కానీ స్టార్ హోటల్స్ లో కానీ కంటిన్యూస్ గా ఒక పర్సన్ అనేది అతను ఉంటున్నాడు. ఆ మార్పు అనేది వచ్చింది కదా. సో అదే మార్పు మన అందులోకి నోట్లోకి వెళ్తున్న ఫుడ్ ఇది, నోట్లోకి వెళ్తున్న ఫుడ్కి. సో యూ షుడ్ స్టార్ట్ సమ్వేర్. అంటే ఎవరైతే షెఫ్ ఉన్నాడో, చీఫ్ షెఫ్, అసిస్టెంట్ షెఫ్, ద పీపుల్ హు ఆర్ హెల్పింగ్, దే షుడ్ హ్యావ్ మినిమం క్వాలిఫికేషన్ ఆర్ మినిమం ఎడ్యుకేషన్ అబౌట్ ఇట్. దే షుడ్ బి గివెన్ లైక్ ఓకే ఇట్లా పట్టుకోవాలి, ఇలా చేయాలి, ఇలా క్లీన్ చేసుకోవాలి, ఫుడ్ పట్టుకునేటప్పుడు ఎన్నిసార్లు చేతులు కడుక్కోవాలి, ఎటువంటి వాటర్తో కడుక్కోవాలి, ప్లేట్స్ ఎలా క్లీన్ చేయాలి, ఏ టెంపరేచర్ ఆఫ్ ప్లేట్స్ సర్వ్ చేసేటప్పుడు ఇంత టెంపరేచర్ మినిమం ఇఫ్ యూ మెయింటైన్ అరౌండ్ 35 degrees అండ్ దెన్ వెన్ యూ బ్రింగ్ దట్ టు ది అప్పుడు దాని మీద బ్యాక్టీరియా ఉండవు. సో అప్పుడు దెన్ యూ కెన్ రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్. అదొక పాయింట్. అంటే చంద్రశేఖర్ పులి గారు మీరు అంటున్నారు కదా ఈ టెంపరేచర్ లో వాటిని ప్లేట్ క్లీన్ చేయాలని. మన హైదరాబాద్ లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇంకెక్కడైనా ఎంతమంది ఇలా చేస్తున్నారు? సింపుల్ గా మనం తిన్న తర్వాత ఒక ప్లేట్ కడుగుతారు, కడిగిన వాటర్ లోనే కడుగుతారు, మళ్ళీ అదే ప్లేట్ లో కొంత ఒక క్లాత్ తో తుడిచి అందులో వడ్డిస్తున్న కోకోళ్ళు పెద్ద పెద్ద రెస్టారెంట్లో కూడా అదే జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ద క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ చాలా పాయింట్స్ ఉన్నాయండి మీరు చెప్పిన దాంట్లో. ద అమౌంట్ ఆఫ్ వాటర్, ఒక ఇంతమంది రొటేషన్ ఉన్న ప్లేస్ లో వాటర్ యూసేజ్, వచ్చిన టైప్ ఆఫ్ వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పైప్స్ లో వాటర్ వస్తుంది, వచ్చినప్పుడు దాంట్లో లీజియనెల్లా అనే ఇన్ఫెక్షన్ ఒకటి ఉంటుంది. సో దాన్ని కూడా చెక్ చేసే పద్ధతి ఉందా? సో వచ్చే మనకు లోపలికి వచ్చే వాటర్ శానిటైజ్డ్ వాటరా కాదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ చూసుకోవాలి. సో నాట్ ఓన్లీ ది అమౌంట్ ఆఫ్ వాటర్ దట్ ఈస్ రిక్వైర్డ్ అండ్ ఆల్సో ద క్వాలిటీ ఆఫ్ వాటర్ దట్ ఈస్ రిక్వైర్డ్ అండ్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ వాషింగ్ ఇట్. సో నేను ఒప్పుకుంటాను. సో వీటినన్నింటినీ కంట్రోల్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ 100 మందికి ఫుడ్ సర్వ్ చేస్తామంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది ఎన్ని గ్యాలన్స్ ఆఫ్ వాటర్ యూజ్ చేసాం అనేది. ఇఫ్ యూఆర్ నాట్ యూజింగ్ దట్ మచ్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ దెన్ ఇవన్నీ ఎలా కడిగారు అనే రెగ్యులేషన్ ఏమైనా ఉందా? అవును, కరెక్ట్. నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు స్టాండర్డ్ రూల్ లేదంటే దిస్ ఈస్ ఎన్ ఎడ్యుకేషన్ అనేది. ఆ ప్రాసెస్ కనుక మనం క్రియేట్ తీసుకొచ్చి అవేర్నెస్ తీసుకొస్తే పీపుల్ కెన్ ఆస్క్ దట్ క్వశ్చన్ టు సే ఓకే ఇది నాకు ప్లేట్ నా ముందు పెట్టినప్పుడు కొద్దిగా వేడిగా ఉందా లేదా చెక్ చేసుకుంటారు. ఫుడ్ వేడిగా ఉందని కాదు, ప్లేట్లు కూడా వేడిగా ఉంటేనే అప్పుడు మన దాని మీద బ్యాక్టీరియా ఉండదు. షర్మిల గారు, అటు ఫుడ్ స్టాండర్డ్స్ ఇప్పుడు మేడం చెప్పినట్టు జాండీస్, హెపటైటిస్ ఏ అండ్ ఈ వెరీ కామన్. అంటే ఇంకా ఎలాంటి సమస్యలు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? రెండోది, ఇప్పుడు రాబోతుంది వర్షాకాలం, ఆల్రెడీ సీజన్ దాదాపు కొంత స్టార్ట్ అయినట్టే. ఈ వర్షాకాలంలో కూడా ఈ రకరకాల ఫుడ్లు, బయట ఫుడ్లు తినటం వల్ల వచ్చే రకరకాల ప్రాబ్లమ్స్ మళ్ళీ అరైజ్ అవుతాయి. ఒకటి ఇక్కడ ఫుడ్ కల్తీ అనేది ఒక ఎత్తు అయితే, రెండోది రాబోతున్న వర్షాకాలంలో ఫుడ్ తినటం అనేది, దీనిపై ఏం చెప్తారు షర్మిల గారు?
వర్షాకాలంలో వాటర్ కంటామినేషన్, తర్వాత సీవేజ్ వాటర్ పైప్స్, వాటర్ పైప్స్ మధ్య మధ్యలో పగిలిపోయి ఆ రెండు క్రాస్ కంటామినేట్ అవటం ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. సో వాటర్ బోర్న్ డిసీజెస్ ఎక్కువగా ఉంటాయి వర్షాకాలం అంతా. అండ్ ఐ మీన్ దీని మూలంగా అండ్ క్లెన్లీనెస్ కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అంత చుట్టూ అంత ప్రాపర్ గా మన రోడ్స్ క్లాగ్ అయిపోతాయి, నీళ్లతోనే లోపలికి వెళ్తూ ఉంటారు, ఈగలు పోతూ ఉంటాయి. ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు ఆబ్వియస్ గా ఫుడ్ బోర్న్ ఇన్ఫెక్షన్, వాటర్ బోర్న్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సమ్మర్ లో ఇంకో రకంగా ప్రాబ్లం ఉంటుంది. సమ్మర్ లో ఏమవుతుందంటే ఆ వేడికి వండిన ఫుడ్ విత్ ఇన్ 2 to 3 hours గనక మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోకపోతే, బెస్ట్ ఈజ్ ప్రతి పూట కుక్ చేసుకోవటం. బట్ అది ఆల్మోస్ట్ ఎవరు చేయలేరు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. సో ఇమ్మీడియట్ గా ఫ్రిడ్జ్ లో రిఫ్రిజిరేట్ చేయాలి. రీహీట్ చేస్తూనే, ఏదర్ రీహీట్ చేసుకోకుండా బయట పెట్టి నార్మల్ టెంపరేచర్కి వచ్చాక తినటం ఒకటి, లేదా రీహీట్ చేసిన తర్వాత దాన్ని స్టాండింగ్ ఉంచకూడదు. ఎప్పుడైతే మనం రీహీట్ చేస్తామో అది గుడ్ టెంపరేచర్, కొద్దిగా హీట్ చేస్తారు నోటికి పనికొచ్చేంతగా. అలా చేసినప్పుడు అదే టెంపరేచర్ లో ఆర్గానిజమ్స్ కూడా గ్రో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కంప్లీట్ గా బాయిల్ చేయటం ఒకటి, దాంట్లో తొందరగా పెరగవు. ఆర్ జస్ట్ ఇనఫ్ హీట్ చేసినప్పుడు ఇమ్మీడియట్ కన్సంప్షన్. మన నోట్లోకి వెళ్ళిన తర్వాత మన పొట్టలో యాసిడ్స్ అవనివ్వండి, ఇంకా చాలా ఉన్నాయి మనకి డిఫెన్సెస్, ఇమ్మీడియట్ గా తినాలి. కొద్దిగా రీహీట్ చేసి కొంతసేపు బయట ఉంచి తర్వాత తింటే కనుక ఇంట్లో ఫుడ్ కూడా కంటామినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదొకటి. రెండోది, కొన్ని ఆయిల్స్ లో ఏవైతే ఉన్నాయో సేఫ్ ఆయిల్స్, అన్సేఫ్ ఆయిల్స్ ఫర్ రీహీటింగ్ అని ఉంటాయి. వాటిలో పామ్ ఆయిల్ ఒకటి, సోయాబీన్ ఆయిల్ ఒకటి, రైస్ బ్రాన్ ఆయిల్ ఒకటి, కొద్దిగా చీపర్ ఉన్న ఆయిల్స్ అన్ని కూడా రీహీటింగ్ లో మాక్సిమం కార్సినోజెనిక్ అయ్యే అవకాశం ఉంటాయి. అంటే క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చేది. సో మీరు పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ లో ఆలివ్ ఆయిల్ లేకపోతే అలాంటి కాస్ట్లీ ఆయిల్స్ యూజ్ చేయటం అనేది కుదరదు. మీకు కనుక సెల్లింగ్ ఫుడ్ ప్రైస్ ఎక్స్ట్రీమ్ గా పెరిగిపోతుంది. సో బయట తినే ఫుడ్ లో వస్తున్న మెయిన్ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్ రీహీటెడ్ ఆయిల్స్. దీన్ని మనము రెగ్యులర్ గా చెక్ చేసుకోవాలి. నేను చెప్పినట్టు టీపీసీ ఆర్ టీపీఎం మీటర్స్ తోటి చెక్ చేయాలి. సడన్ గా చెప్పపెట్టకుండా వెళ్ళి వాళ్ళ మీద రైడ్స్ చేయటం ఇస్ ద ఓన్లీ వే. అండ్ దాని పైన అట్లా జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా వాళ్ళ లైసెన్స్ రద్దు చేయటం, అది మీడియాలో చూపించటం. అండ్ ఇలా చేయటం వలన ఏమవుతుందంటే అందరిలోనూ ఒక సెన్స్ ఆఫ్ భయం ఉంటుంది. ఓకే, నేను ఇలా చేస్తే గనక నా లైసెన్స్ రద్దయ్యే అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టుగా ఏవైతే రెస్టారెంట్లు ఉన్నాయో వాళ్ళు కొంత భయానికి గురవచ్చు, కానీ పబ్లిక్ దాన్ని అంత పెద్ద ఇష్యూగా తీసుకోవటం లేదు. మళ్ళీ మరుసటి రోజు అవే రకాల ఫుడ్స్ తింటున్నారు, అవే రకాల ఫుడ్స్ లైక్ చేస్తున్నారు. హోమ్ కుకింగ్ లో తినటం అనేది మనకి చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేసుకోవాల్సింది. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా బయట తినాల్సిన అవసరం చాలా ఉంటుంది చాలా మందికి ఫర్ వేరియస్ రీజన్స్. బట్ ఇది ఇంపార్టెంట్ గా చూసుకుంటూ ఇది మనం ఇన్ని సార్లు కంటే బయట తినకూడదు అనేది రూల్ గా పెట్టుకుంటే తప్ప వీటన్నిటి నుంచి బయటపడే అవకాశం లేదు. పిల్లల్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? పిల్లలు ప్రధానంగా మారం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు పెద్దల్లో కూడా అదే తరహా ధోరణి, అంటే బయట నుంచి తెప్పించుకోవాలి, ఇంకా వంట ఏం చేస్తాము, వంట పెట్టుకోవద్దు, ఇలాంటి ధోరణి చూస్తాం కదా. నాన్ నెగోషియబుల్ థింగ్స్ అని ఉంటాయండి పిల్లల పెంపకంలో. ప్రతి దానికి నెగోసియేషన్ చేస్తున్నారు. పోనీ ఇలా చేద్దామా, పోనీ అలా చేద్దామా, వాడు కొంచెం ఎక్కువ ఏడవగానే వాడి శృతి మించి ఏడవగానే వాళ్ళు చెప్పినవి వింటాం. ఇట్లా ఉండకూడదు. స్ట్రిక్ట్ రూల్స్ కొన్ని ఫ్యామిలీలో ఉండాలి. అది ఎప్పుడు పాటిస్తారంటే ఫస్ట్ పెద్దవాళ్ళు పాటిస్తేనే. మీరు చెప్పేది ఎప్పుడు పిల్లలు వినరు, మీరు చేసేది చూసి నేర్చుకుంటారు. మీరే ఎవ్రీ డే గనక స్విగ్గీ ఆర్ జొమాటో ఆర్డర్ చేస్తాంటే దెన్ వాళ్ళని మీరు అసలు ఆపే నైతికతే ఉండదు ఫస్ట్. సో కొంచెం కాస్ట్లీ అయినా బయట తినటం కంటే మీరు ఎంప్లాయ్ చేసుకోవచ్చు. ఎంప్లాయ్ చేసుకుని మీరు బయట తినేదానికి అయ్యే ఖర్చుని
ఇంట్లో మీరు కుక్ చేయలేని పరిస్థితి ఉన్నా ఇంట్లో కుక్ చేయించుకోవటం అనేది ఒక వెరీ సాల్వబుల్ బెస్ట్ మెథడ్ థింగ్ అన్నమాట, సొల్యూషన్. ఓకే. సో అలాంటివి చేసి యాజ్ అ ఫ్యామిలీ బయటికి వెళ్ళి తిన్నప్పుడు తిందాము. ఓకే. వీటిల్లో ఇంతకు మించి బయట నుంచి ఆర్డర్ చేయకూడదు. పర్టికులర్లీ రా ఫుడ్ అసలు బయట నుంచి తినకూడదు. రా ఫుడ్ తో పాటు పారాసైట్స్ వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన అమీబా గానీ లేకపోతే జియాడియా గానీ లేదా పారాసైట్స్ ఇంకా మిగతా గట్ లో వచ్చే పారాసైట్స్ ఇవైతే ఒకసారి పట్టుకుంటే వదలటం కూడా కష్టం. సో అండ్ నేను స్ట్రిక్ట్ గా చెప్పేది బిలో 2 years వాళ్ళకి అసలు అవుట్ సైడ్ ఫుడ్ అనేది నోట్లో పడనే కూడదు. ఇది ఇప్పుడు నేను చెప్తున్నది కాదు, లాస్ట్ 20 years నుంచి ఇదే చెప్పేదాన్ని. ఒకసారి యంగ్ ఏజ్ లో గట్ కొలనైజ్ అయితే వాటిని పోగొట్టుకోవడం కష్టం. అండ్ గట్ లీకేజ్, గట్ హెల్త్ మీద మన బ్రెయిన్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. మన బాడీలో బ్యాడ్ బ్యాక్టీరియా వస్తే మనకి చనిపోయే వరకు వచ్చే చాలా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ దగ్గర నుంచి క్యాన్సర్స్ దగ్గర నుంచి అన్నిటికీ ఈ గట్ హెల్త్ మూలం అవుతుంది. యా. ఓకే. సో ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తో అందరికీ తెలిస్తే ఐఎమ్ ష్యూర్ మీరు అన్నట్టుగా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యే 10TV దీన్ని ఒక బిగ్ ప్రోగ్రామ్ గా తీసుకుంది. మీలాంటి నిపుణుల చేత చెప్పాలి, ప్రజల్ని సెన్సిటైజ్ చేయాలని. చంద్రశేఖర్ పులి గారు, ఇక్కడ ఇదొక ఎత్తు అయితే రెండోది ఇక్కడ ప్రొడక్ట్స్ ఒకటి మనం చేస్తున్న చికెన్ 65లు వండుతున్నవి నిల్వ చేసిన పదార్థాలు ఉండటం ఒక ఎత్తు. రెండోది పాల ఉత్పత్తులు, మన పాలతో చేసే వెరైటీ వంటకాలు, స్వీట్స్, ఈ రసగుల్లాలు, తర్వాత ఈ రిలేటెడ్ స్వీట్స్, ఇవన్నీ వీటికి సంబంధించి ఏం చెప్తారు సార్? యా. సో ఇక అగైన్ ఇది ఫుడ్ అడల్టరేషన్ లో మాట్లాడితే, నేను విదేశాల్లో ఉన్నప్పుడు పాలతోటి అంటే ఐ హర్డ్ ఫినాయిల్ తోటి కూడా మిల్క్ తయారు చేయొచ్చు అనేది అక్కడ విన్నాను. మరి నిజమో కాదో తెలియదు, కానీ చూస్తే ఐ వాజ్ డివాస్టేటెడ్. నిజమేనా అంటారా అది? ఒకప్పుడు ఫినాయిల్ తోటి పాలు తయారు చేశారు, అవునా? అంటే యూరియా, అంటే కల్తీ పాలు సార్, కల్తీ పాలు, యూరియా, పామాయిలు ఇలాంటివన్నీ వేసి కల్తీ పాలు తయారు చేయడం చాలాసార్లు సోదాల్లో బయటపడ్డా. నాట్ బిలీవ్ ఇట్. నేను అది చూసి ఐ కుడ్ నాట్ బిలీవ్. అది ఆ పాలు చిన్నపిల్లలు తాగుతారండి, దాన్ని కూడా కలుషితం చేసే పొజిషన్ లోకి మనం వచ్చేసాము. దానివల్ల ఏమవుతుంది, లివర్ చెడిపోతుంది, గట్ అంతా చెడిపోతుంది. సో ఇట్స్ వెరీ 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 బ్యాడ్ యాక్చువల్లీ. అదొకటే కాకుండా పాలల్లోంచి వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఎస్పెషల్లీ టైఫాయిడ్ కానీ ఇవి కానీ చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే, పాలు ఒక టెంపరేచర్లో కనుక మెయింటైన్ చేయకపోతే పాడైపోతాయి. అవును. సో దానివల్ల వచ్చే చాలా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. సో అంటే మనకి వీ హ్యావ్ లాట్ ఆఫ్ డైరీ హియర్. ఓకే. సో కాఫీలు టీలు చేయాలంటే ఆ పాలు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏ టెంపరేచర్లో మెయింటైన్ చేస్తారో, ఎలా మెయింటైన్ చేస్తారో నాకైతే తెలియదు. ఓకే. సో దాని నుంచి వచ్చే చాలా ఉంటాయి ఇన్ఫెక్షన్స్, వామిటింగ్స్ కానీ, కడుపుల నొప్పి కానించి, డయేరియా కానించి, టైఫాయిడ్ కానించి అన్ని రకాలు వస్తూ ఉంటాయి. సో అది దాన్ని కంట్రోలింగ్ మెకానిజమ్స్ ఉన్నాయి, కానీ బట్ పీపుల్ స్టిల్ అంటే ఒక పాలల్లో నాకు తెలిసినంత వరకు ఇట్స్ అరౌండ్ 40 రూపీస్ 50 రూపీస్ అనుకుంటా లీటరు. నాకు ఎంత ఉందో తెలియదు పాలు ఇప్పుడు. బట్ దాన్ని కూడా కలుషితం చేసే అంత పరిస్థితికి వచ్చేసాము. దాన్ని పెరుగు చేసుకోవాల్సి వచ్చినా కానీ సేమ్ థింగ్. మూడో పాయింట్, నేను ఇంకొక వీడియో కూడా చూశాను విదేశాల్లో ఉన్నప్పుడు, ఇండియాలో రైస్ మనం ప్రపంచంలో వీఆర్ సెకండ్ ఆర్ థర్డ్ హైలీ రైస్ ప్రొడ్యూసింగ్ కంట్రీ చెప్పాలంటే ఫిలిప్పీన్స్ తర్వాత. అవును. ఇక్కడ కూడా వాళ్ళు ప్లాస్టిక్ తోటి రైస్ తయారు చేస్తున్నారండి ఇక్కడ ఈ దేశంలో. ఎందుకు? మనం తయారు చేసిన రైస్ అని విదేశాలకు అమ్మేసి మన వాళ్ళకి మాత్రం ప్లాస్టిక్ రైస్ తయారు చేస్తున్నాం. సో ఇట్స్ రియలీ రియలీ ఐ మీన్, ఆ ప్లాస్టిక్ తీసుకుంటే కార్సినోజెనిక్. ఇప్పుడు సో గోయింగ్ బ్యాక్, మేడం చెప్పినట్టు ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అని చెప్పారు కదా, 30 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళ కిందట మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు పేగుపోత వ్యాధి అనే డిసీజు చాలా అరుదుగా వినేవాళ్ళం. ఓకేనండి. ఇప్పుడు ఎంత మందికి వస్తుందండి ఆటో ఇమ్యూన్ కండిషన్స్? ప్రతి ఆల్మోస్ట్ లైక్ ఐ హావ్ మోర్ దెన్ 2000 పేషెంట్స్ విత్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్, పేగుపోతే వ్యాధితోటి. దట్స్ బికాస్ ఆఫ్ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ అండ్ ఆల్సో ద టైప్ ఆఫ్ డైట్ వీఆర్ టేకింగ్, కార్సినోజెనిక్ డైట్. ఓకే. మూడో పాయింట్,
ఈ ఒక స్టడీ కూడా చేశారు. ఏంటంటే ఈ ఆటోఇమ్యూన్ కండిషన్స్, అల్సరేటివ్ కోలైటిస్ కానీ, క్రోన్స్ కానీ ఈ మైకోబాక్టీరియా నుంచి వస్తాయి, లేకపోతే కంటామినేటెడ్ ఫుడ్ వల్ల వస్తాయి. అమీబియాసిస్ ఇస్ అనదర్ వన్ విచ్ కెన్ కాజ్ లాట్ ఆఫ్ లాంగ్ స్టాండింగ్ అల్సర్స్. చాలా మందికి ఎండోస్కోపీ చేస్తుంటే ఆ చిన్న పేగు పెద్ద పేగు కలిసే చోట అల్సర్లు ఉంటూ ఉంటాయి. వీళ్ళకి అమీబియాసిస్, ఇది నాన్ స్పెసిఫిక్ కొలైటిస్ అని అంటాం. వీళ్ళకి కానీ ఏంటంటే కడుపు నొప్పి కాన్స్టెంట్గా ఉంటుంది, మోషన్ అధికంగా వెళ్ళటము, వెయిట్ పెరగలేకపోవటము, ఇలాంటి కండిషన్స్ అన్ని వస్తాయి. దీస్ ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ ద కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్. షర్మిల గారు, మరి ఇంట్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంట్లో వాడే ఆహారం, తయారు చేసే ఆహారం కూడా కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నది మొదటిది. రెండోది ఆయిల్ వాడకం. మీరు వాస్తవం మనం అందరికీ మన బంధువులలో కూడా మనం చూస్తాం, ఈ పూరీలు మిగతా వాటిల్లో లేదంటే పిండి వంటలు వాడిన తర్వాత ఆయిల్ని ఒక గిన్నెలోకి తీసి అదే ఆయిల్ని ఇక రసం తయారీలో, సాంబార్ తయారీలో, మిగతా వాటిల్లో పోపులు చేయటానికి, వాట్ ఇట్ మీన్స్ పోపు వేయటానికి, వీటన్నిటికీ వాడుతూ ఉంటారు. మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంటాం. సో ద థింగ్ ఈస్, మీరు అడిగిన దాంట్లో అండ్ 2-3 ఉన్నాయి. ఒకటి ఏంటంటేనండి, ఇంట్లో మనము ఒకసారి బాయిల్ చేసిన ఆయిల్ ని నెక్స్ట్ మళ్ళీ బాయిలింగ్, హై టెంపరేచర్ బాయిలింగ్, అంటే ఇట్లా ఫ్రైడ్ ఐటమ్స్ కాకుండా మీరు చెప్పినట్టు చిన్నగా ఒక్కొక్క చెంచా ఒక్కో దానికి వాడేసుకుంటే ప్రాబ్లం ఉండదు. దాన్ని మళ్ళీ హై టెంపరేచర్స్ కి తీసుకెళ్లి ఫ్రైడ్ ఐటమ్స్, అంటే పూరి వేసిన దాంట్లో మళ్ళీ పూరీలు చేసుకోవటం, లేదా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ చేసిన దాంట్లో ఉంచి మళ్ళీ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, ఇట్లా చేయకూడదు. నెంబర్ 1. అండ్ నేను చెప్పినట్టు ఆ TPM మీటర్స్ ఉండాలి ప్రతి చోట. ఇండియాలో మనకున్న మెయిన్ ప్రాబ్లం, దీని గురించి ఒక ఆర్టికల్ వచ్చింది ఏంటంటే, FSSAI చాలా మంచి బాడీ, కానీ వాళ్ళకి మ్యాన్ పవర్ లిమిటేషన్ ఉంది. ఎన్ని ఫుడ్ అవుట్లెట్స్ ఉంటున్నాయి, ఎంతమంది లైసెన్స్డ్ ఫుడ్ అమ్ముతున్నారు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చిన్న పచారీ కొట్లలో మన యాడ్ చేసే ఫుడ్ ఎడిటివ్స్ కానీ, లేకపోతే షుగర్ కంటెంట్ కానీ, చాలా చోట్ల చిక్కీలు హెల్దీ అని చెప్తాం పిల్లలకి. ఆ చిక్కీలు షుగర్ వేస్తున్నారా, ఇంకేదన్నా జాగరీ వేస్తున్నారా, అది ఎంత ఉంటుంది, యాడెడ్ షుగర్ ఎంత ఉంటుంది, వీటన్నిటి మీద కంట్రోల్ ఉండదు. యాక్చువల్ గా నాన్ లైసెన్స్డ్ సెక్టర్ అంటాం. వీటిని మూలాన వస్తున్న ప్రాబ్లమ్స్ ఎక్కువ. లైసెన్స్డ్ సెక్టర్ కూడా ఫ్రీక్వెంట్ చెక్స్ లేకపోవటం మూలాన, స్ట్రింజెంట్ లాస్ ఇంప్లిమెంట్ చేయకపోవటం మూలాన, లాస్ ఉన్నాయి ఇంప్లిమెంట్ చేయకపోవటం మూలాన లైసెన్స్డ్ సెక్టర్ ప్రాబ్లమ్స్. అన్లైసెన్స్డ్ సెక్టరే మోస్ట్ పీపుల్ కి యాక్సెసిబుల్ గా ఉంటుంది. చాలా మంది, మనది 80% పాపులేషన్ రూరల్ పాపులేషన్, లేదా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ మంది ఉన్న చోట్ల చిన్న షాప్స్ లో కొనుక్కుంటున్నప్పుడు దాని మీద అసలు లైసెన్స్ ఉండదు, దాని మీద చెక్స్ ఉండవు. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటాం, ఇంట్లో తయారు చేసి అమ్ముతూ ఉంటారు, వాటిల్లో కలర్స్ ఎక్కువ వేస్తూ ఉంటారు. అండ్ ఇట్లా చాలా విధాలుగా మనము రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలి మన ఫుడ్ ది. నేను చెప్పినట్టు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఈ మధ్య మేము చూస్తున్నది, అందరిలోనూ నేను 10 మందిలో 7 ఉంది అని చెప్తే అది అసలు అతిశయోక్తే కాదు, మలబద్ధకం. కాన్స్టిపేషన్ చాలా ఎక్కువగా ఉంది. మనకి వెస్టర్న్ వరల్డ్ కి ఇదివరకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మనం ఇంట్లో తిన్న ఫుడ్, కాయగూరలు అవన్నీ ఎక్కువ తిన్నప్పుడు అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్న టైంలో, అంటే ఎక్కువ పరిగెత్తి ఆడుకునేవారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, ఈ కూర్చున్న చోట నుంచి అన్ని చేయటం మొదలు పెట్టిన తర్వాత కాన్స్టిపేషన్ చాలా కామన్ అయిపోయింది. బయట ఫుడ్స్ తో కాన్స్టిపేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే వాటిల్లో ఫ్రెష్ వెజిటబుల్ ఎక్కువ ఉండదు. అండ్ ఇన్ఫాక్ట్ బయట తింటున్నప్పుడు మీరు వెజిటబుల్ ఆర్డర్ చేయటం, సాలడ్స్ తినటం ఇట్లాంటివి చెయ్యరు. సాలడ్స్ అసలు సేఫ్ కూడా కాదు బయట. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ అగైన్ ద సేమ్ సొల్యూషన్. ఒకటేంటంటే గవర్నమెంట్ పాలసీస్ చేసి వాటిని ఇంప్లిమెంట్ చేయటం, ఇనఫ్ మ్యాన్ పవర్ ని అసైన్ చేయటం, అండ్ అన్నిటినీ ఆర్గనైజ్ సెక్టర్ లోకి తీసుకురావటం, అన్ఆర్గనైజ్ సెక్టర్ ని కూడా కంపల్సరీగా వాటిని చెక్ చేయటం. ఇది పాలసీస్ చేసేవాళ్ళు. మనం అట్ ఇండివిజువల్ లెవెల్ మన రిస్ట్రైంట్ మనకు ఉండాలి. అంటే పెంచుతున్నప్పుడే వాళ్ళకి నార్మల్ అనేది, మనం చిన్నప్పుడు 6 ఏళ్ల లోపు ఏదైతే 6 ఏళ్ళు 10 ఏళ్ల లోపు పేరెంట్స్ ఇది ఇంతే, ఇది నార్మల్ బిహేవియర్ అని ఏదైతే చెప్తారో చేస్తారో
ఇంప్లిమెంట్ చేస్తారో అది మనకి లైఫ్ లాంగ్ మన బిహేవియర్ ని చేస్తుంది, Yes, madam. Decide చేస్తుంది. గవర్న్ చేస్తుంది. సో పెంపకంలో ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ వెన్ దే ఆర్ అవే వర్కింగ్, ఓకే, పిల్లలకి ఫుడ్ పెట్టే టైంలో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఉండాలి. ఇవే తినాలి, ఇంట్లో కుక్ చేసిన ఫుడ్డే పెట్టాలి, ఇట్లాంటివన్నీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ తో కానీ కేర్ టేకర్ తో కానీ యాక్సెస్ ఉండకూడదు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు అలా ఆర్డర్ చేయడానికి వాళ్ళకి ఒక లిమిట్ పెట్టాలి. ఎట్లయితే మనం పాకెట్ మనీ పెడతామో, అవును, ఓకే, సో పర్ మంత్ నాట్ మోర్ దెన్ 4 times or 6 times వాట్ ఎవర్. రైట్. అండ్ ఆర్డర్ చేసే ఫుడ్ లో కూడా నువ్వు చికెన్ ఆర్డర్ చేసుకో, బట్ కంపల్సరీ యూ హ్యావ్ టు ఈట్ వెజిటబుల్ అలాంగ్ విత్ ఇట్. అబ్సల్యూట్లీ మేడం. ఇట్లా చిన్న చిన్న పాసిబుల్ అయ్యే మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ఓకే, చంద్రశేఖర్ పుల్లి గారు, మనం డిబేట్ క్లోజ్ చేసే ముందు ఈ ఫుడ్ సేఫ్టీ అథారిటీ కానీ వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇలాంటిని అరికట్టడానికి? జస్ట్ సమ్మరైజ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్టారెంట్ ఓపెన్ చేసినప్పుడు దే నీడ్ టు రిజిస్టర్. షెఫ్ ఎవరు, షెఫ్కి ఎనఫ్ ట్రైనింగ్ ఉందా, మాడ్యూల్స్ ఫిల్ చేసుకునేటట్టు, తర్వాత లోకల్ వాళ్ళ స్టోరేజ్ ఏరియాస్ కంప్లీట్ చెక్ చేసుకోవడము, క్లీనింగ్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు మన ఇల్లు ఉందనుకోండి, వంటిల్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాం కదా, సో ఆ క్లీనింగ్ ది సబ్మిట్ చేసుకోవడము, తర్వాత మానిటరింగ్ ఆస్పెక్ట్ వాళ్ళు వచ్చి ఎప్పటికప్పుడు చూసుకోవడం, టిక్ బాక్స్ చేసుకోవడము, మూడోది క్లీనింగ్ ఆస్పెక్ట్, టైప్ ఆఫ్ వాటర్ దట్ ఇస్ కమింగ్ ఇన్ సైడ్ అండ్ రైట్ టెంపరేచర్ సబ్మిట్ చేస్తున్నారా, వాళ్ళు ఎక్కడ కొంటున్నారు ఈ ఇంగ్రీడియంట్స్, దే నీడ్ టు రిజిస్టర్ దెమ్సెల్వ్స్. సో ఇవన్నీ నేను ఎలా చెప్తున్నానంటే, ఒక హెల్త్ కేర్ సెక్టర్ ఉందనుకోండి, అవును, ఇప్పుడు హెల్త్ కేర్ సెక్టర్ లో ఇప్పుడు నేను 10 మంది డాక్టర్స్ ఎంప్లాయ్ చేసుకున్నాను అనుకోండి, ఆర్ దే లైసెన్స్డ్ ఎనఫ్, ఆర్ ద గుడ్ క్వాలిటీ, హ్యావ్ ద గాట్ ఎనీ రికార్డ్స్, నెంబర్ 2. Number 3, and then premises quality checking. Are we using the right equipment, right water, RO system మాత్రం కంపల్సరీ యూజ్ చేస్తూ ఉంటాము. సో వీ హ్యావ్ ఆల్ దీస్ ప్రాసెసెస్. అలాగే ఒక హోటల్ కూడా ఇదే సేమ్ ప్రాసెస్. మేము తీసుకునే మెడికల్ ఎక్విప్మెంట్ ఉంటాయి, దే హ్యావ్ టు బి సర్టిఫైడ్ బై ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ టు యూజ్ ఇట్ ఇన్. ఎందుకంటే ఎయిర్లైన్స్, మెడికల్ సెక్టర్స్ ఎలా అయితే ఉన్నాయో, ఫుడ్ కూడా అంతే స్ట్రిక్ట్ గా ఉండాలని నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే అది నోట్లోకి వెళ్తుంది కాబట్టి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు లేని క్యాన్సర్స్ ఇప్పుడు ఎందుకు ఎక్కువైపోయినాయి? అవును, ఎగ్జాక్ట్లీ. సో అట్లాగే సో 3 రకాలుగా డివైడ్ చేయాలి. మ్యాన్ పవర్, ప్రెమిసెస్, స్టోరేజ్, క్లీనింగ్, మనం కొనుక్కునే వస్తువులు ఎక్కడ కొంటున్నాము, అది మళ్ళీ మనం యూజ్ చేసే ఎక్విప్మెంట్. రైట్. సో ఇవన్నీ రెగ్యులర్ గా ఎవ్రీ వీక్ దే హ్యావ్ టు సబ్మిట్. దే హ్యావ్ డన్ దిస్, దే హ్యావ్ సెండ్ ద పిక్చర్స్, ఫొటోస్ తీసి దే హ్యావ్ టు సబ్మిట్. సో అంటే ఇప్పుడు మ్యాన్ పవర్ లేనప్పుడు అంత ఆటోమైజ్ అయిపోయింది. టెలి దే హ్యావ్ టు షో, ఓకే ఫైన్, యూ జస్ట్ షో మీ హౌ యువర్ ప్రెమిసెస్ ఈస్, హౌ ఇస్ ఇట్ బిన్ క్లీన్డ్. సో సాయంత్రం వెళ్ళిపోయేటప్పుడు మొత్తం అంతా డీప్ క్లీన్ చేసుకోవాలి, కనీసం 2 hours టైం ఇచ్చుకోవాలి వాళ్ళు. తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఓపెన్ చేసే టైంకి మళ్ళీ డిస్ఇన్ఫెక్ట్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి ప్రాసెస్. సో you can able to digitalize all these things. You don't need to have physical manpower. So there are like a lot of systems that are actually implementing. We can do that. Right. Thank you, చంద్రశేఖర్ పులి గారు. థ్యాంక్ యూ, షర్మిల గారు. మనం చూస్తున్నాం ఇద్దరు లబ్ధ ప్రతిష్ఠులైన వైద్య నిపుణులే. అటు షర్మిల గారు చిల్డ్రన్ స్పెషలిస్ట్గా ఉన్నారు, అలాగే చంద్రశేఖర్ పులి గారు ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా ఉన్నారు. తింటే అంతే రోగం మీకు గ్యారంటీ అని చాలా క్లియర్ కట్గా అసలు ఏం జరుగుతుంది, ఏం జరగాలి, మనం ఎలా ఉండాలన్న దానిపైన పూర్తి మనకి అవగాహన అయితే కల్పించారు. ఇక మీ ఇష్టం. 10 TV కూడా అప్పీల్ చేస్తుంది, బయట ఆహారం తినడాలు ఎక్కువగా తగ్గించాలి, ఈ తర్వాత ఆర్డర్ ఫుడ్ తగ్గించాలి, అవకాశం ఉన్నంతలో ఇంట్లో వండుకొని వేడి ఆహారాన్ని చక్కగా నచ్చిన రుచులని ఆరగించండి. పిల్లలకు కూడా అదే తరహా మైండ్ సెట్ను సిద్ధం చేస్తే వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి, మీ ఆరోగ్యాలు బాగుంటాయి. బీ కేర్ఫుల్. తినే ఆహారం కాబట్టి అది ప్రాణాంతకం కూడా కావచ్చు. అందుకు 10 TV మరోసారి అలర్ట్ చేస్తుంది, బీ కేర్ఫుల్. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.